హలో నమస్తే. మణిపూర్లో మళ్ళీ గొడవలు అయినాయి. మళ్ళీ మొదలెట్టారు. మణిపూర్లో లాస్ట్ వీక్లో పెద్ద గొడవలు మొదలైనాయి. ఈసారి కుకీ వర్సెస్ నాగాస్ మధ్యలో గొడవ మొదలైంది. మొన్నటి వరకు గొడవ ఏంటంటే కుకీస్కి మేతీలకి మధ్య గొడవ. ఆ కుకీ మేతీ మధ్యలోకి రిలీజియన్ ఆస్పెక్ట్ ఎంటర్ అయింది. ది పంప్డ్ రిలీజియన్ ఆస్పెక్ట్. వేరే ఇప్పుడు నాగాలాండ్లో నాగా గ్రూప్, మణిపూర్లో ఉన్న నాగా గ్రూప్ ప్లస్ కుకీ గ్రూప్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. రీసెంట్గా కుకీజో నాగా గ్రూప్స్ ఉత్కల్ డిస్ట్రిక్ట్లో, నాట్ ఉత్కల్, ఉక్రూల్ డిస్ట్రిక్ట్లో పెద్ద గొడవలు అయ్యి కొంతమంది చనిపోయారు అంతే. అదే ఇప్పుడు వైలెన్స్ వస్తే చనిపోతున్నారు. దిస్ ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ మణిపూర్. అక్కడ కొంతమంది చనిపోయారు, అక్కడ గొడవలు వచ్చాయి. మళ్ళీ ఈ యొక్క గొడవలు ఇవన్నీ రీఓపెన్ అయినాయి. కాన్ఫ్లిక్ట్ జోన్ మళ్ళీ మొదలైంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్, గతంలో గవర్నమెంట్ని రాష్ట్రపతి పాలన పెట్టేసి మొత్తం కంట్రోల్ చేసి తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది. అక్కడ కొత్తగా ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అంత పీస్ఫుల్గా ఉండిద్ది అనుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన జస్ట్ 2 వారాల్లో మళ్ళీ గొడవ మొదలైంది. చంపుకున్నారు. ఏప్రిల్ 7, ఇది జస్ట్ 20 రోజుల క్రితం, 20 డేస్ క్రితం, ఏప్రిల్ 7న ఒక బాంబ్ అటాక్ జరిగింది. 2 పిల్లలు చనిపోయారు. బిష్ణుపూర్లో, మణిపూర్ బిష్ణుపూర్లో బాంబ్ అటాక్ చేశారు. 2 పిల్లలు చనిపోయారు. అది చాలామంది కోపం వచ్చింది. ప్రొటెస్ట్ చేశారు, ధర్నాలు చేశారు. అక్కడ మేము రివెంజ్ తీసుకుంటాము, మీ ఎంత తేలుస్తామని తొడలు చేర్చారు అక్కడ ఉన్నటువంటి నాగా గ్రూప్ వాళ్ళు మొత్తం. అంటే కుకీ గ్రూప్, అదే ఇప్పుడు నాగాస్ అటాక్ చేసినా, మేటీస్ అటాక్ చేసినా ఎక్కువ ఎఫెక్ట్ కుకీస్ మీద పడుతుంది. ఆ ట్రైబల్లో ఉన్నటువంటి కుకీల మీద పడుతుంది. సో వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇది ఎంత కూడా ఎమోషనల్గా దెబ్బ జరుగుతుంది, ఎమోషనల్గా గొడవ జరుగుతుంది అక్కడ నాగాస్ మధ్య, మణిపూర్లో. ఇప్పుడు ఇది ఒక వైలెంట్ ప్రొటెస్ట్ అనేది వైలెంట్గా తయారైంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారు. ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. అక్కడ మళ్ళీ పోలీసులకి వీళ్ళకి క్లాష్ వచ్చింది. వాళ్ళు ఏదో వాడతారుగా కంట్రోల్ చేయడానికి గన్లు అవన్నీ వాడారు పోలీసులు. అక్కడ బాగా మళ్ళీ వైలెన్స్ మొదలైంది. ఇదేదో ఒక చిన్న మిలిటరీ వర్సెస్ మిలిటెంట్ క్లాష్ కాదు, ఇది సివిల్ అంట్రస్ట్, స్టేట్ క్రాక్ డౌన్కి దారితీసిద్దేమన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళంతా. ఇదేంద్రబాయ్ మళ్ళీ మొన్నే గవర్నమెంట్ ఫామ్ అయింది మణిపూర్లో, మళ్ళీ గొడవ ఏంటి అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఇది వచ్చింది. ముఖ్యమంత్రి గారు 2026లో ఆయన అధికారంలోకి తీసుకున్నారు. అందరూ అనుకున్నారు ఓకే, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు కదా, ప్రశాంతంగా ఉంటారు అనుకున్నారు. 2 వారాల్లోనే మొత్తం అక్కడ రియల్ సిచ్యువేషన్ వేరు, పొలిటికల్ స్టేట్మెంట్లు వేరు. ఇదిగో కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, సాల్వ్ అయిపోద్ది, అక్కడేం గొడవలు ఉండవు, గొడవ తగ్గించేస్తారు ముఖ్యమంత్రి గారు అనేది పొలిటికల్. బట్ అక్కడ రియల్ సిచ్యువేషన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ వేరు. అక్కడ ఇంకా గొడవలు జరుగుతున్నాయి. చంపుకున్నారు, 2 పిల్లల్ని చంపేశారు బాంబ్ అటాక్ చేసి. సో అందరు అక్కడ చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ రూమర్స్ ఏంటి, ఇదిగో ఎవరో దొంగలు వచ్చారట, దొంగలు వచ్చి వేల వెపన్స్ని దొంగతనం చేసుకొని పోయారట. పాత సినిమాల్లో కనుక హీరోలు విలన్లు వచ్చేసి ఆ గన్నుల్ని దొంగతనం చేసుకొని పోతారు. ఎందుకంటే వాళ్ళ గన్నులు కావాలి కదా కొట్లాడుకోవడానికి. సో అలాగా ఒక గన్నులు ఫ్యాక్టరీలోకి వెళ్ళి దొంగతనం చేశారట, 1000 గన్నులు అని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ ఎందుకు భయపడుతున్నారు, ఇది ఎవడో గన్నులు తీసుకెళ్లారట అంటే మళ్ళీ కాల్చుకుంటారని చెప్పేసి భయపడుతున్నారు. అక్కడ రూమర్ స్ప్రెడ్ అయింది. ఓకే, భయంలో బతుకుతున్నారు అంతా. అక్కడ అన్ని ఆర్మ్డ్ గ్రూప్స్ తిరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళ పోలీసులు ఎవరో తెలీదు, మిలిటెంట్స్ ఎవరో తెలీదు, మొత్తం తిరుగుతున్నారు, భయంగా ఉన్నారు. మళ్ళీ మణిపూర్లో ఈ సిచ్యువేషన్ అగైన్ మళ్ళీ రివర్స్కి వచ్చేసింది, మొదటి స్టేజ్కి వచ్చింది. గతంలో ఈ మేటీస్కి కుకీకి మధ్య ఈ ల్యాండ్ రైట్స్ మీద, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ మీద, ప్లస్ పొలిటికల్ పవర్ ఇంబ్యాలెన్స్ మీద, ఎథ్నిక్ మిస్ట్రస్ట్ వాళ్ళ మీద వాళ్ళ మధ్య గొడవ జరిగింది. 60,000 మంది డిస్ప్లేస్ అయ్యారు, 250 మంది చనిపోయారు మణిపూర్. 250 మంది చనిపోయారు, 60,000 మంది ఎడిపోయారో తెలియదు, డిస్ప్లేస్ అయిపోయారు, మొత్తం పారిపోయారు అక్కడి నుంచి 60,000 మంది. ఎందుకు, మేటీస్ కుకీ మధ్య జరిగినటువంటి గొడవ. ఈ మేటీ కుకీ మధ్య జరిగిన గొడవలో మీకు తెలుసు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారు కూడా. వెళ్ళి ఆ కుకీకి సంబంధించిన అమ్మాయిని రేప్ చేసి, రేప్ విక్టిమ్, మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు, వచ్చారు గ్యాంగ్ రేప్ చేశారు, అమ్మాయిని వెళ్ళిపోయారు. ఇదంతా కూడా నేను వీడియోలో కూడా చూపించినాను మీకు. అప్పుడు ఒకసారి ఈ దుర్మార్గం అనేది మొదలైన తర్వాత అంత ఉండదు దుర్మార్గానికి. ఓకే,
ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ కోసం కొట్లాడుకుంటే అమ్మాయిలు రేప్ చేయాల్సిన అవసరం లేదు కదా, అక్కడ అమ్మాయిలు రేప్ చేశారు కుకీకి సంబంధించిన అమ్మాయిల్ని. ఓకే, ఇదంతా కూడా జరిగింది అక్కడ. అప్పుడేంటి అంటే అప్పుడు ఒక రిలీజియస్ యాంగిల్ కూడా ఎంటర్ అయింది. అప్పుడు రిలీజియస్ యాంగిల్ ఏంటంటే వాళ్ళందరూ ట్రైబల్స్, కొండల్లో అడవిలో ఉన్నటువంటి కుకీలు మొత్తం క్రిస్టియన్స్, ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ మీద ఉన్న హిందువులు. సో ఇద్దరు ట్రైబ్సే, వాళ్ళు ట్రైబ్సే వీళ్ళు ట్రైబ్సే, బట్ వీళ్ళకి ఇది అడ్వాన్స్ ట్రైబ్ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. కొండలు ఇల్లు ఏరియాలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వీళ్ళకి లేదు. వీళ్ళ గొడవ ఏంటంటే మేము హిందువులు మాకు రిజర్వేషన్ ఎందుకు లేదు, క్రిస్టియన్స్కి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు అనేది డంప్ చేశారు. ఆ డంప్ చేయడంతో రిలీజియన్ తగులుకుంది. ఈ ల్యాండ్ రైట్స్, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ గొడవ, ల్యాండ్ రైట్స్ గొడవ, పొలిటికల్ పవర్ గొడవ, ఎథ్నిక్ మిస్ట్రస్ట్ గొడవ. యాక్చువల్ మెయిన్ ఒరిజినల్ గొడవ అది. ఆ గొడవలోకి రిలీజియన్ ఎంటర్ అయింది. బికాస్ ఎందుకంటే క్రిస్టియన్స్కి రిజర్వేషన్ అంటే మాకు లేకపోవడం ఏంటని, అది మొత్తం రిలీజియస్గా వెనక నుంచి కొంతమంది హెల్ప్ చేశారు, హెల్ప్ చేసి నెట్టారు. మొత్తం కుకీస్ మీద దాడి జరిగింది, మీకు తెలుసు. అది పెద్ద లాంగ్ టర్మ్ ఫైర్ అయింది, ఫ్యూల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి, ఈ మెటీస్ది కుకీస్ది ఏదో కొద్ది కంట్రోల్ చేశారు. అక్కడ కొత్తగా ముఖ్యమంత్రి వచ్చి ఇది కొత్తగా కుకీస్కి నాగాస్కి మధ్య గొడవ జరుగుతుంది. ఈ కుకీస్కి నాగాస్ ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైనా కోఆపరేట్ చేసుకుంటున్నారా మెటీస్ నాగాస్ అని ఒక డౌట్ ఎడక. ఎందుకంటే ఇప్పుడు నాగాసు కూడా ట్రైబల్సే, కుకీలు కూడా ట్రైబల్సే, మెటీస్ కొద్దిగా ట్రైబల్స్ అయినప్పటికీ నాన్ ట్రైబల్స్ అంటే నాట్ అన్డెవలప్డ్ ట్రైబల్స్, లైక్ హిల్లీ ఏరియాలో ఉండే ట్రైబల్స్ కదా, కొద్ది అడ్వాన్స్డ్. వీళ్ళు ప్లెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి మేటీస్ వీళ్ళు. మరి వాళ్ళు ఇప్పుడు నాగాసు రిజర్వేషన్ తీసుకున్నారు, కుకీలు రిజర్వేషన్ తీసుకున్నారు. నాగాసు ల్యాండ్ ఓనర్షిప్ కొట్లాడుతున్నారు, కుకీలు కొడుతున్నారు. బట్ మెటీస్ ఇద్దరితో ఫైట్ చేయాలి కదా, నాగాసు కుకీస్ తోటి. నాగాస్తో ఫైట్ చేయట్లేదు, వీళ్ళు కుకీలతోనే ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నాగాల్యాండ్లో నాగా గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ కనెక్షన్ విత్ నాగా గ్రూప్, లైక్ శ్రీలంకకి తమిళియన్స్ కనెక్ట్ అయినట్టుగా నాగా గ్రూప్ ఈజ్ కనెక్టెడ్ విత్ నాగాల్యాండ్. నాగాల్యాండ్లో వీళ్ళ బీజేపీ యొక్క ఎలియన్స్లో ఉంది. అది క్రిస్టియన్ స్టేట్, 90% క్రిస్టియన్ స్టేట్ నాగాల్యాండ్. మొత్తం ట్రైబ్స్ అక్కడ బీజేపీ ఎలియన్స్లోకి వెళ్ళింది, క్రిస్టియన్ స్టేట్లోకి. వాళ్ళ గవర్నమెంట్ రన్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు కోఆపరేట్ చేసుకున్నారా, నాగాసు ప్లస్ మెథీస్ ఏమైనా కోఆపరేట్ చేసుకున్నారా నా అనుమానం చాలామంది సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కుకీల మీద దాడి జరిగింది, కుకీలకి మెటీస్ గొడవ జరిగింది. ఇప్పుడు మెటీస్ దాడి చేయట్లా, నాగాస్కి దాడి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏంటంటే గతంలో గొడవలు అనేది ఫ్రెష్ గొడవ ఏం కాదు, నాగాస్ కుకీకి మధ్య ఫ్రెష్ గొడవ కాదు. వాళ్ళకి హిల్ ఏరియాలో, మణిపూర్లో ఉన్నటువంటి హిల్ ఏరియా మాది అని చెప్పేసి నాగాలిం అనేటువంటి ఏరియాగా మాకు ఆ కొండ మొత్తం మాకు ఇవ్వాలని వాళ్ళు గతంలో గొడవ చేశారు. ఈ కుకీస్ మొత్తం గొడవ చేశారు, ఇది మాకు ఇవ్వాలని చెప్పేసి. సో ఇదంతా గొడవ జరుగుతుంది. 1990లో ఒక పెద్ద వైలెన్స్ జరిగింది. 1990స్లో నాగాస్కి కుకీ మిలిటెంట్ గ్రూప్స్కి మధ్యలో క్లాష్ జరిగింది 1990లోనే. చాలామంది చనిపోయారు, చాలామంది విలేజ్లు ధ్వంసం అయిపోయినాయి 1990స్లో ఈ నాగాస్ కుకీస్ మధ్య గొడవ. అప్పుడు 2 సంస్థలు ఉండేవి, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్. ఈ మూడింటి గొడవ పట్టుకొని గొడవ జరిగితే ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇచ్చి, పొలిటికల్ పవర్ ఇచ్చి, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొదలైంది ఈ మేతి కుకీ తర్వాత. ఇప్పుడు కుకీ నాగా మళ్ళీ మొదలైంది. అక్కడ ఏంటి, ఇప్పుడు రికగ్నేషన్ కావాలి మాకు, అటానమస్ కౌన్సిల్స్ కావాలి, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉండాలి, మాకు ఇన్ఫ్లుయెన్స్, మీ అడ్మినిస్ట్రేషన్ మీద మా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని అది మొదలైంది అన్నమాట మేతి కుకీ మధ్య. సో ఇదంతా కూడా మళ్ళీ గొడవ మొదలైంది. ఇది ఈసారి అంత రిలీజియన్ అంత ఆస్పెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇద్దరు క్రిస్టియన్సే, వాళ్ళు నాగా గ్రూప్ క్రిస్టియన్సే ప్లస్ కుకీ గ్రూప్ క్రిస్టియన్సే. రిలీజియన్ ఆస్పెక్ట్ డైరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్గా సస్పెక్ట్ చేస్తున్నారు. ఏదో ఇండైరెక్ట్గా సస్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అది అక్కడ బీజేపీ వాళ్ళు నాగాల్యాండ్లో గవర్నమెంట్తో ఎలియన్స్లో ఉన్నారు. ఈ మేతీలు, ఈ కుకీలు వాళ్ళు దాడి చేశారు కాబట్టి రీసెంట్గా వాళ్ళ మీద కోపం ఉంది కాబట్టి అదే ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ని పాస్టర్లని సర్టిఫికేట్ తీసేయాలని పాస్టర్లే వచ్చి గొడవ చేస్తున్నారు కదా, దళితులకి సర్టిఫికేట్ తీసి దళితులు వచ్చి గొడవ చేస్తున్నారు కదా. అలాగే అక్కడ ట్రైబల్స్ గొడవ చేయడానికి వెనక ఎవరు హెల్ప్ చేస్తున్నారు, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ అనుమానం వస్తుంది చాలామందికి ఇప్పుడు కుకీ ప్లస్ నాగా గొడవ మధ్యలో. సరే చూద్దాం ఏం జరిగిందో. అది జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి మణిపూర్లో ఒక వైలెన్స్. థ్యాంక్ యూ, నమస్కారం.